హాయ్ హలో వెల్కమ్ టు కేస్ స్టడీ. ఈ వీడియోలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ పాలిటీలో ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్లో నేను ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో, ఏవైతే ఎస్ఎస్సిజిఎల్, ఎన్టీపీసీ, జీడీ ఇందులో అడిగిన క్వశ్చన్స్ నేను తీసుకొని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎందుకంటే చాలా ఎగ్జామ్ పేపర్లో నుంచి నేను చూస్ చేసిన ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కంపల్సరీగా మీరు లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి పాలిటీలో క్వశ్చన్స్ మేజర్గా అమెండ్మెంట్ నుంచి అడుగుతుంటారు. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఇంప్లిమెంటేషన్స్ కానీ అందులో నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఫస్ట్ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నంటే 42nd అమెండ్మెంట్ బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ 42nd అమెండ్మెంట్లో ఏమేమి చేంజెస్ జరిగినాయి, సో అలాంటి కొన్ని బేస్ చేసుకొని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను క్వశ్చన్కి చదువుతాను. మీకు ఏమైనా క్వశ్చన్ చదివేటప్పుడు మీకు ఏమైనా ఆన్సర్స్ ఐడియా ఉంటే ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. సో నేను క్వశ్చన్స్ చదివి ఆన్సర్ కూడా నేనే చెప్తాను. ఆన్సర్ చేసే టైంలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఐడియా ఉండి దానికి ఆన్సర్లు వచ్చుంటే వీడియో పాజ్ చేసి మీరు వీడియోకి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్, అంటే ఏ ఇయర్లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ ఇయర్లో ఇంప్లిమెంట్ అయింది. సో ఆన్సర్స్ వచ్చేసి మీకు వాళ్ళ ఆన్సర్ తెలిసి ఉంటే పాజ్ చేసి కామెంట్ చేయండి ఆన్సర్. 1975, 1976, 1977, 1978. ఇందులో ఆన్సర్ వచ్చేసి 1976లో 42nd అమెండ్మెంట్ ఇంప్లిమెంట్ అయింది. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి దాని ఆన్సర్ వచ్చేసి బి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 42nd అమెండ్మెంట్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్, అంటే 42nd అమెండ్మెంట్ దీనికి ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఏంటో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ వచ్చేసి మాగ్నా కార్తా, మినీ కాన్స్టిట్యూషన్, బ్లూ బుక్, బేసిక్ స్ట్రక్చర్ యాక్ట్. సో ఇందులో 42nd అమెండ్మెంట్ ఇంకో పేరుగా పిలుస్తారు. పాలిటీలో 42nd అమెండ్మెంట్ చాలా మేజర్ రోల్ ఉంది కాబట్టి దానికి ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే మినీ కాన్స్టిట్యూషన్. సో ఆన్సర్ వచ్చేసి మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో ఉన్న ప్రతిదీ ఇంపార్టెంట్ క్వశ్చనే. సో ఫస్ట్ నేను చెప్పే టైంలో మీరు క్వశ్చన్ చేసే టైంలో ఆన్సర్ తెలిసి కామెంట్ పెట్టండి. ఓకే, ఎందుకంటే మీకు కూడా గుర్తుండాలంటే కామెంట్ చేసినప్పుడు మీకు కొంచెం గుర్తుంటుంది. సో అవే ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్యూరింగ్ హూజ్ టెన్యూర్ వాజ్ ద 42nd అమెండ్మెంట్ పాస్డ్, అంటే ఎవరి హయాంలో 42nd అమెండ్మెంట్ అనేది ఇంప్లిమెంట్ అయ్యింది. సో జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ. సో ఎవరి టెన్యూర్లో అయ్యింది అని చెప్పొచ్చు అంటే ఇందిరాగాంధీ టెన్యూర్లో 42nd అమెండ్మెంట్ అనేది ఇంప్లిమెంట్ అయింది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, SSCHLలో వచ్చింది. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ మెన్షన్ ఇన్ విచ్ ఆర్టికల్. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఏ ఆర్టికల్లో పొందుపరిచారు? సో ఆర్టికల్ 19, ఆర్టికల్ 32, ఆర్టికల్ 51A, ఆర్టికల్ 368. ఆన్సర్ వచ్చేసి సి. ఆర్టికల్ 51Aలో డ్యూటీస్ అనేది ఆర్టికల్ 51Aలో పొందుపరచబడినాయి. సో ఆన్సర్ వచ్చేసి సి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 39A డీల్స్ విత్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఆన్సర్ వచ్చేసి ఫ్రీ లీగల్ ఎయిడ్. RRB గ్రూప్ డీలో వచ్చింది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 48A యాడెడ్ బై ద 42nd అమెండ్మెంట్ రిలేట్స్ టు. ఆర్టికల్ 48 దేనికి రిలేట్ అయ్యింది అంటే 42nd అమెండ్మెంట్ త్రూగా ఇది యాడ్ చేశారు 48A. సో అది ఏ దానికి రిలేట్ అయ్యింది అంటే ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్కి రిలేట్ అయ్యి ఉంది. ఇది 42nd అమెండ్మెంట్ త్రూలో యాడ్ చేయబడింది. సో ఆన్సర్ వచ్చేసి బి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీ. ఏ కంట్రీ నుంచి ఇన్స్పైర్ అయ్యి మన ఫండమెంటల్ డ్యూటీస్ అనేది అడాప్ట్ చేసుకోబడిందంటే రష్యా నుంచి
ఇన్స్పైర్ అయ్యి మనం అడాప్ట్ చేసుకోబడింది. సో ఆన్సర్ వచ్చేసి సి. ఈ క్వశ్చన్స్ నేను చదివేటప్పుడు మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్. మీరు కామెంట్ చేస్తుందంటే ప్రాక్టీస్ అయిపోతుంది. సో దట్స్ వై మీకు ప్రాక్టీస్ అనేది ఈ వీడియోలోనే కొంచెం గుర్తుండిపోద్ది. అండ్ 8th క్వశ్చన్ వచ్చేసి విచ్ అమెండ్మెంట్ రెడ్యూస్డ్ ద పవర్స్ ఆఫ్ జ్యుడిషియరీ విచ్ అమెండ్మెంట్ రెడ్యూస్డ్ ద పవర్స్ ఆఫ్ జ్యుడిషియరీ. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. తెలియకపోతే తెలుసుకొని మరి కామెంట్ చేయండి. బికాజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఇందులో ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ అమెండ్మెంట్ ఎక్స్టెండెడ్ ద టర్మ్ ఆఫ్ లోక్సభ ఫ్రమ్ 5 to 6 years. లోక్సభ ఫ్రమ్ 5 to 6 yearsకి ఎక్స్టెండ్ చేసిన అమెండ్మెంట్ ఏంది? సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే మీకు గుర్తుండడానికి ఛాయిస్ ఉంటుంది. సో వెతికి కామెంట్ చేయండి. ఓకే, 9th క్వశ్చన్కి 8th క్వశ్చన్కి మీరే కామెంట్ చేయండి ఆన్సర్స్. ఓకే, అండ్ 10th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ వర్డ్స్ వర్ యాడెడ్ టు ద ప్రీంబుల్ బై ద 42nd అమెండ్మెంట్. 42nd అమెండ్మెంట్ ద్వారా ఇందులో ఉన్న వర్డ్స్ ఏవి యాడ్ చేయబడినాయి? సో ఏ వచ్చేసి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ. అండ్ బి వచ్చేసి సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. సి వచ్చేసి యూనిటీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. డి వచ్చేసి సోవరెన్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి బి, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. సో త్రూ 42nd అమెండ్మెంట్ ద్వారా ప్రీంబుల్లో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ యాడ్ చేయబడింది. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి. అండ్ 11th క్వశ్చన్ వచ్చేసి ద 42nd అమెండ్మెంట్ పాస్డ్ డ్యూరింగ్, అంటే ఏ సమయంలో 42nd అమెండ్మెంట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు? సో ఫస్ట్ 5-year ప్లాన్, గ్రీన్ రెవల్యూషన్ టైంలో, నేషనల్ ఎమర్జెన్సీ టైంలోన, కొలిషన్ గవర్నమెంట్ టైంలోన. సో ఆన్సర్ వచ్చేసి సి, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో 42nd అమెండ్మెంట్ ఆ సమయంలో ఇంప్లిమెంట్ చేయబడింది, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. సో ఆన్సర్ వచ్చేసి సి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఒరిజినల్లీ యాడెడ్ బై 42nd అమెండ్మెంట్. 42nd అమెండ్మెంట్ త్రూ ఒరిజినల్గా ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని యాడ్ చేయబడినాయి అంటే ఆన్సర్ వచ్చేసి బి, 10 యాడ్ చేయబడినాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ పాలిటీ. ఇవి మీరు వీడియో 2-3 సార్లు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకోటి గుర్తుంచుకోవాలి బికాజ్ ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్. అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో సిజిఎల్లో, సిహెచ్ఎస్లో, ఎంటీఎస్లో, జీడీలో వచ్చిన క్వశ్చన్స్ అందులో నుంచి తీసుకొని నేను వీడియో చేశాను. సో మేబీ రిపీట్ అయ్యే ఛాన్స్ కన్ఫర్మ్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసి మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.